వెల్కమ్ టు డివై న్యూస్. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం ధరణికి సంబంధించిన సమస్యలపై మున్సిపల్ పరిధిలో అనుమతులు, ఇతర ధ్రువపత్రాల జారీ, ఉపాధి, ఉద్యోగం వంటి అంశాలపై ఫిర్యాదులు, దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్, పెన్షన్లు మొత్తం 87 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటి ఫిర్యాదుల్లో ఎక్కువ ఫిర్యాదులు భూములకు సంబంధించి ఉద్యోగం, ఉపాధి తదితర ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మశ్రీ, డిఆర్డీఓ శ్రీనివాస్, డిపిఓ సాయిబాబా, డిఈఓ రాధాకిషన్, డిడబ్ల్యూఓ బ్రహ్మాజీ, డిఐఈఓ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. దివ్యాంగుల వాహనంలో చెప్పండి, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలట. మీరు ఆన్లైన్లో అంటే ఎక్కడ మున్సిపల్ ఉంటే అక్కడ ఇచ్చిన ఫైల్ చూడండి, సీరియస్ తీసుకోండి. రండి. హలో, మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి. మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి. ఏం కావాలి మీకు? గ్రామ పంచాయతీ సెక్రటరీ సార్, విజయంపేట ఊరు రజాపల్లి మండలం అయింది కదా విజయంపేట. అయితే ఆ నల్ల కలెక్షన్ తీసుకుంది. ఊర్లో అంటే మీ సేవలో చేశారా? మీ సేవలో అప్లికేషన్ ఫామ్కు ఇచ్చినాం. మా ఊరు వాళ్ళు ఏం చేశారంటే క్యాన్సిల్ చేసేసారు. బాబు, నువ్వు మీ ఇప్పుడు ఇప్పుడు 24 hours మనం చేసుకున్నట్లేదు. ధరణి అక్కడ డిస్ట్రిక్ట్ తీసుకోలేదా? డైరెక్ట్ వచ్చారు ఇక్కడికి. అక్కడ డిస్ట్రిక్ట్ వచ్చాను. మీరు అక్కడ ఎంట్రీ చేయించండి, మీకు ఒక రసీదు ఇస్తే. ప్రజా ఉంటుంది ఎట్లా ఇప్పుడు ఇవ్వలేదు.
తీసుకున్న ప్రజా రిసిప్ట్ కాదా అలా అది కాదా రిసిప్ట్ స్టాప్ చేస్తే డైవర్స్ ఇస్తారు ఆ రోడ్ అసలు చాలా బాగాలేదు. అది బాబు పెన్షన్ మేము రికమెండ్ చేసినాము, స్టేట్ లెవెల్లో పెండింగ్ ఉంది. అక్కడ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ మేము వరకు వస్తుంది. రైతు బంధు అంటే మీకు జేడి గారు